వరలక్ష్మి గారు, రాజధాని అమరావతి నడిబొడ్డున 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పెద్ద ప్యాలెస్ కడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పత్రిక విమర్శిస్తుంది. దాని మీద మీ కామెంట్? మా కామెంట్ అండి, ఆ పత్రిక ఎడిటర్ భారతీరెడ్డి గారు, ఆవిడ 2 నిజాలు రాసిద్దండి ఆ పత్రికలు. ఏంటంటే, మా ఆయన గారి పేరు జగన్మోహన్ రెడ్డి, మా మామగారి పేరు రాజశేఖర్ రెడ్డి, మా పేపర్ పేరు సాక్షి. ఈ తప్పితే వాళ్ళ దాంట్లో నిజాలే ఉండవండి, ఈ 3 తప్పితే. ఎందుకంటే ఆయన 25 మీకు పదే మేము ఆయన కొనుక్కున్న కాడి నుంచి చెబుతానే ఉన్నాం. ఆయన సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని ఆయన సొంత డబ్బులు పెట్టి కట్టుకుంటున్నాడు. నీకులాగా ఎవరో 2 ఎకరాలు ఇస్తే బర్రీగా వచ్చేసి ఎక్కడ ఉండిపోవాలి మనం, మేము రాజధాని ఇక్కడే ఉంటుంది, నేను ముఖ్యమంత్రిని అవుతున్నాను, ముఖ్యమంత్రికి ఒక ఇల్లు ఉండాలని నువ్వు ముందే ఇవన్నీ అసలు నీ తెలివి, నువ్వు అన్ని రోజుల ముందే నువ్వు అక్కడ ఇల్లు 2 ఎకరాలు ఎవడో ఇస్తే కట్టుకున్నావు, వచ్చి ఆ కట్టాడు ఎవడో గట్టి పెట్టి ఉంటాడు. నీకు కట్టింది కాక ఫినిషింగ్ అంతా ప్రభుత్వం సొమ్ముతోనే చేశాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఇంట్లో ఆఖరికి కిటికీ సొవ్వ కూడా నువ్వు ప్రభుత్వం డబ్బులు పెట్టావు. నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు కిటికీ సొవ్వ కూడా ప్రభుత్వం డబ్బులు పెట్టావు. ఇవాళ మా మీద కేసులు వేయటానికి కూడా నువ్వు ప్రభుత్వం డబ్బులు ప్రభుత్వానికి మేము నీ కేసులకి డబ్బులు మేమే భరించాం, మా కేసులకి మేమే భరించాం డబ్బులు. అది ఒకటి గమనించాలి అందరూ. ఆయన కేసులు వేసిన ఆయన సొంత డబ్బులు ఏం కాదు, అమరావతి వద్దని లేకపోతే నేను విశాఖపట్నం పోతాను, ఎన్ని కేసులు ఆయన సొంత కేసులకు కూడా డబ్బులు ప్రభుత్వం డబ్బులు పెట్టే వాడుకున్నాడు. నాంపల్లి కోర్టులో వెళ్ళటానికి రావటానికి కూడా డబ్బులు పెట్టి 1-2 సార్లు వేషం వేసి ఇక బాగోదు నేను రానని వాళ్ళకి కథగా ఇచ్చాడు, నేను రానని చెప్పేసి. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చంద్రబాబు గారిని సువిశాలంగా ఆయన కట్టుకుంటున్నాడండి. కావాలని కొనుక్కున్నాడు ఆయన ఒక రైతు దగ్గర. కొనుక్కొని నీకు దమ్ముంటే నువ్వు చూపించు. మీరు అంటున్నారు కదా దమ్ము ఉందా అది ఉందా, మాట్లాడితే దమ్ము ఉందా అంటారు. ఇవాళ నీకు దమ్ముంటే ఆయన ప్రభుత్వం డబ్బులు పెట్టుకున్నాడని నిరూపించండి. అది నిరూపిస్తే బాగుంటుంది. లేకపోతేనేమో ఆయన ప్రభుత్వం డబ్బులు పెట్టి కడుతున్నాడని చెప్పి నిరూపించండి, బాగుంటుంది. అంతేగాని ఆయన కొనుక్కున్నాడు ఆయన కట్టుకున్నా అంటే అది ఆయన ఇష్టం. ఆయన కొనుక్కున్నాడు కావాలని ఒక రైతు దగ్గర కొనుక్కొని శంకుస్థాపన చేసుకున్నారు. ఇల్లు కట్టాలని మీరేగా చెప్పింది. ముఖ్యమంత్రికి క్వాలిఫికేషన్ ఏందయ్యా అంటే ఇల్లు ఉండాలి రాజధానిలో, లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా తాగడు అని చెప్పి మీరే చెప్పారు. మీ గత ప్రభుత్వం నాయకులు మంత్రులు చేసిన ఈ మొగ ఇవన్నీ వాగారు. ముఖ్యమంత్రికి ఇల్లు ఉంది, మా నాయకుడు ఏడే ఉంటాడు, ఏడే ముఖ్యమంత్రి అని. ఇవాళ మరి మీరేం చేశారు? అందుకే మా ఆయన కూడా ఈ ఇల్లు ఉండాల్సిందే నాకు, లేకపోతే ముఖ్యమంత్రికి క్వాలిఫికేషన్ తగ్గిద్దని చెప్పి ఆయన కొనుక్కొని మొన్నగా ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాడు. అది ఆయన కాదు అని చెప్పి మీరు నిరూపించండి. అది రైతుల దగ్గర ఉంది ప్రభుత్వం డబ్బులు, లేకపోతే ఇంకోటి ఆయన ప్యాలెస్ కాదు ఇంకోటి నువ్వు కట్టుకోవట్లే. బెంగళూరు పోయి ప్యాలెస్ నువ్వు కర్ణాటక పోయి కట్టుకొని ఉంటున్నావు. అక్కడ నీకు రాష్ట్రానికి ఒక ఇల్లు కావాలి, జిల్లాకు ఒక ఇల్లు కావాలి, మళ్ళీ రాష్ట్రంలో అవి ఉంటేనే నీకు ఆనందం. అందుకే నీ ఇల్లు అసలు అంతు పొంతు లేదు. కానీ ఎక్కడ ఇల్లు లేవు చెప్పు. ఇక్కడ తాడాపల్లిలో ఇల్లు కట్టావు, విశాఖపట్నంలో పెద్ద ప్యాలెస్లో అది ఇప్పుడు ఏం చేయాలో తలబొట్టుకుంటున్నారు. ఏం చేయాలో దాన్ని కరెంటు బిల్లు కట్టలేక వస్తున్నాం మేమని చెబుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు. కాబట్టి నువ్వు చేసిన పనులకి అందరికీ నువ్వేం చెప్పాలి, ఆయన ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాడు. చంద్రబాబు గారు అనామకుడు కాదు, ఆస్తి లేనివాడు కాదు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, ట్రస్ట్లో ఉండే వాళ్ళకి బిజినెస్ చేసుకుంటారు, అన్నిట్లో ఉండాడు. వాళ్ళ మామగారితో భాగస్వామిగా ఉండి ఆయనకి వాళ్ళ ఆవిడ తెచ్చుకున్న కట్నం ఉంది. వీటన్నిటితో ఆయన ఏదైనా చేసుకుంటాడు. మీకులాగా చేసి మీకులాగా ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు, ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎంత కట్టాడు, నువ్వు ముఖ్యమంత్రి అయినాక ఎంత కడుతున్నావు, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంత కట్టావు, ఇవన్నీ ఒకసారి ఆలోచించుకొని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది అనుకుంటున్నామండి మేమైతే.